విశ్వాస విషయంలో కూడా అంతే. ఫస్ట్ మెసేజ్లో విశ్వాసం యొక్క ప్రాముఖ్యత, దేన్ని బట్టి అది ఎఫెక్ట్ అయింది, మళ్ళీ తిరిగి దాన్ని ఎలా సమకూర్చుకోవాలి అనే దాన్ని మొదటి కూటంలో చెప్పుకున్నాం. రెండవ దానిలో మొదటి ప్రేమను గురించి మాట్లాడుకున్నాం. దాన్ని ఎలా సమకూర్చుకోవచ్చు? మొదటి ప్రేమనంటే, ప్రభువు నీ జీవిత ఆరంభం నుండి నేటి వరకు నీకెట్టి కార్యములు చేసెనో వాటిని నీవు మరలా 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 జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా ఆ మొదటి ఆసక్తి కడ వరకు కొనసాగిద్ది అని చెప్తున్నాను నేను. మనలో ఆత్మీయత ఎప్పుడు చచ్చిద్దంటే, దేవుడు మన ఎడల చేసిన కార్యాలను మర్చిపోయిన నాడు. మన జ్ఞాపకాల పొరల్లో నుంచి దేవుని కార్యాలను మనం తొలగించుకున్న నాడు చిన్నగా లోకం మనలోకి ప్రవేశించి దేవ వ్యతిరేకమైన కార్యాల్లోకి వెళ్ళిపోతుంది. ఇది కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఒక జోక్ ఉంది, క్రిస్టియన్ జోక్. ఒకడు బార్ షాప్కి వెళ్తాడంట. బార్ షాప్కి వెళ్ళి ఒక సీసా చెబుతాడు, 3 గ్లాసులు చెబుతాడంట. ఒక సీసా చెప్తాడు, ఏదో దానికి తాగటానికి 1 గ్లాస్ సరిపోయింది. ఎంత సీసా చెప్పినా ఒక గ్లాస్ సరిపోయింది. వీడు 3 గ్లాసులు చెబుతాడంట. ఒకరోజు ఇచ్చాడు ఆ సర్వ్ చేసేవాడు, రెండో రోజు ఇచ్చాడు, రోజు అంతే అదే పద్ధతి అయింది. మూడో రోజు డౌట్ వచ్చి అడిగాడు, సార్ మీరు ఒక సీసా ఆర్డర్ చేస్తున్నారు, 1 గ్లాస్ సరిపోయింది కదా ఇది పోసుకొని తాగటానికి, 3 గ్లాసులు ఎందుకు అంటే అతను చెప్తున్నా అంట, మేము ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం, మేము దేవుని వాక్యాన్ని ఎరిగిన వాళ్ళం, మేము ఈ గ్లాసు మా పెద్దన్న ఇది, ఈ గ్లాసు మా చిన్నన్న ఇది నాది. మేము అందరం కలిసి ఒకరోజు ఇంట్లో కూడుకున్నప్పుడు ఓ ఫంక్షన్లో మేము మాట్లాడుకున్నాం, సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరము అని 133వ కీర్తనలో ఉంది కదా. మరి నువ్వేమో ఢిల్లీలో ఉంటున్నావు పెద్దన్న, నువ్వేమో ముంబైలో ఉంటున్నావు చిన్నన్న, మరి నేనేమో ఇక్కడ ఉంటున్నాను, మరి మనం ఎట్లా మన ఐక్యతను ఎలా మెయింటైన్ చేయాలి అని మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు మాకు ఈ ఆలోచన తట్టింది. రెగ్యులర్గా మేము బార్కి వెళ్తుంటాము, వెళ్ళినప్పుడు ఒక్కడే వెళ్తాడు కదా బార్కి. ఢిల్లీలో ఉన్నాడు ఒక్కడే పాపం, ముంబైలో ఉన్నాడు ఒక్కడే, ఇక్కడున్న నేను ఒక్కడనే. కాబట్టి ఎవడు బార్కి వెళ్ళినా 1 గ్లాసు ఆర్డర్ చేయకూడదు, అదనంగా 2, ఎందుకంటే మిగిలిన 2 గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం ఉంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని. కనుక వాక్యాన్ని బట్టి మనం ఐక్యత మెయింటైన్ చేయాలి అని మేము తీర్మానం చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా అది మెయింటైన్ చేస్తున్నాం. ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ 3 గ్లాసులు పెట్టాను అనుకోవద్దు, ఢిల్లీలో ఉన్న 3 గ్లాసులు పెడతాడు మా అన్న, ముంబైలో వాడు కూడా 3 గ్లాసులు పెడతాడు, ఇక్కడ నేను కూడా 3 గ్లాసులు పెట్టాను. మేము మరి అహరోను తల మీద పోయబడి గడ్డం మీదుగా కారి అంచుల మట్టుకు దిగుచున్న పరిమళ తైలం లాగా ఉంటుంది ఐక్యత అన్నాడు కదా. అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవం ఉండాలన్నాడు కదా. అందుకని ఐక్యత మేము అట్లా దేవుని వాక్యంలో ఉందిలే. ఎఫెసీ పత్రిక 4లో కూడా ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకున్నట ఎందు శ్రద్ధ గలవారై ఉండండి అని ఉంది, ఎఫెసీ 4:1. అందుకని అట్లా ఐక్యత కలిగి. ఓ రోజు వాడు 2 గ్లాసులే ఆర్డర్ చేశాడంట. ఎప్పుడు 3 పిలిచేవాడు కదా, 3 గ్లాసులు, ఇప్పుడు 2 అన్నాడంట. వాడు తీసుకొచ్చి టేబుల్ మీద 2 గ్లాసులు పెడతా, సార్ నాకు ఒకటి తెలిసింది అని. ఏంటది అని, మీ 2 అన్నల్లో ఒక అన్న చనిపోయారు కదా అన్నాడంట. ఎవడన్నా పిచ్చోడా, మరి చనిపోకపోతే అతడు సజీవుడై ఉంటే నువ్వు 3 గ్లాసులు చెప్పాలి కదా, మరి 2 చెప్పావు ఏంటంటే, అదే చెబుతుందా, ఇది
మా చిన్నన్నది. మరి నీదో? నాదా నీ మధ్య మానేశాలే, లెంట్ డేస్ కదా, ఉపవాసాలు ఉంటున్నాలే, మానేశాను నేను. అర్థమైందా? ఏం డేస్? ఉపవాసాలు ఉంటున్నాను, మానేసా, ఇప్పుడు నేను తాగట్లేదు. మరి అయ్యూరి నాయి కాదు, పెద్దన్న. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు. ఇప్పుడు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు కదా మీకు, ఇప్పుడు నవ్వుతున్నారు. స్తోత్రం చెప్పు. ఏం చెప్పాడు వీడు? వాక్యమే చెబుతున్నాడు ఆడికి పోయి, కానీ ఏం చేస్తున్నాడు? ఇన్ని వచనాలు తెలిసిన వీడికి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం తెలియదా? చూడండి, ఆత్మీయత చచ్చి ఆచారం మాత్రమే మిగిలితే, ఒట్టి వాక్యమే నోట్లో ఉంటే, దేవుని యందలి ప్రేమ లేకపోతే ఇట్లాంటి సరుకు తయారైద్ది. అక్కడ ఏముంది? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోస విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దూషకులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? కారు. ఈ వచనం తెలియదు. సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు. అందుకని మందేసుకునేటప్పుడు ఐక్యత మెయింటైన్ చేస్తున్నాడంట. మరి నీ గ్లాస్ ఏదిరా అంటే నేను ఉపవాసం ఉండాలే. ప్రియులరా, జస్ట్ మీరు కొంచెం నవ్వుతారని ఈ మాట చెప్పానులే, కానీ ఇందులో అంతరార్థాన్ని కూడా గుర్తుపట్టాలి. అంటే వాక్యం నోటి నిండా ఉంది, తలకాయ నిండా ఉంది, అది హృదయంలోకి వెళ్ళి అది దేవుని ప్రేమించేటువంటిదిగా ఆ హృదయం మార్పు చెందల. ఆ హృదయంలో దేవుని పట్ల ప్రేమ లేదు. అందుకే వాక్యాలు నోట్లో ఉన్నాయి కానీ వాటికి విధేయత లేదు. వాక్యం నోట్లో ఉంది, నాటి శాస్త్రులు పరిసయ్యులకు, కానీ దానికి విధేయత చూపల. అందుకే వారు దేవునికి శత్రువులుగా నడుచుకున్నారు. డైరెక్ట్గా వాళ్ళకి ఏం చెప్పాడో తెలుసా? ఎంత భయంకరమైన మాట చెప్పాడో తెలుసా? ఖచ్చితంగా మీరు నరకానికి పోతారు అన్నాడు. సాక్షాత్తు యేసయ్య అన్నాడు. ఆ మాట ఉందని తెలుసా మీకు బైబిల్లో? ఖచ్చితంగా మీరు నరకానికి పోతారని కన్ఫర్మ్ చేశాడు. రాబోచున్న నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు అన్న మాట ప్రభు వాడాడు. ఉంటుంది, దేవుడు ఆడుకోండి. మీరు భూమి అంతా చుట్టొస్తారు మీ మతంలో ఒకరిని కలుపుకొని వాడిని మీకంటే 2 నరకపాత్రుని చేస్తారు అన్నాడు. అంటే మీ నరకానికి పోయేది ఖాయం. ఏమండి? మత్తయి సువార్త 23:15 అట చూడండి. మరి అది తప్పు రైటో మీరే చూసుకోండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతడి మీకంటే 2 నరకపాతునిగా చేయుదురు. చూసారా? అతన్ని మీకంటే 2 నరకపాతుని. అంటే వీళ్ళు ఏడికి పోతారని చెప్పాడు? ఏడికి పోతారని చెప్పాడు? నరకానికే. మరొక చోట కూడా యేసు ప్రభు ఇదే మాట వాడతాడు. రాబోచున్న నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుంటారనే మాట ప్రభు మాట్లాడతాడు. 33 వచనంలో కూడా 24వ అధ్యాయం 24:33 అట చూడు. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకొందురు. అందుచేత ఓకేనా? ఉందా? ఎవరిని గురించి అన్నాడు ఆ మాట చూడండి.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా 29వ వచనం. వాక్యం ఎరిగిన వాళ్ళతోనా వాక్యం ఎరగని వాళ్ళతోనా? కొద్ది పెద్దగా చెబితే సంతోషపడతాను నేను కూడా. వాక్యం ఎరుగుటయే కాదు, ఎదుటి వాళ్ళకి ఎరిగింప శక్తి కలిగిన వారు. మోషే పీఠమందు కూర్చుండువారు, అవతలి వాళ్ళకి శాస్త్రులు గ్రంథాన్ని ఎత్తి నోట్స్ రాసేవాళ్ళు, మతనిష్ట కలిగిన పరిసయ్యులు, వీళ్ళు వస్తుంటే జనాలు ఒంగొంగ దండాలు పెట్టాలి, ఆ రేంజ్. కానీ వీళ్ళకి ఎంత భయంకర హెచ్చరిక అంటే, జాగ్రత్త, మీరు నరకానికి పోతారా మీరు అన్నాడు. ఎందుకంటే ఎట్లా మారిపోయారంటే సాతాను స్వభావంలోకి వెళ్ళిపోయారు. వాడికి కూడా వాక్యం తెలుసు. వాడు యేసు ప్రభు దగ్గరికే వచ్చి వాక్యం చెప్పినాడు వాడు. మత్తయి సువార్త 4లో, లూకా సువార్త 4లో కూడా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అంటే, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని ఆయన వాక్యంలో మ్యాటర్ చెప్తే, ఓహోహో వాక్యాన్ని చూపిస్తున్నావా? అట్లయితే ఈ శిఖరం మీద నుండి దూకు, నీ పాదములకు రాయి అయినా తగలకుండా ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నీ పాదములకు రాయి అయినను తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందని రాయబడి ఉందన్నాడు. బా, రిఫరెన్స్ చూసావా? యేసయ్యకి వెంటనే ఎట్లా కోట్ చేశాడు. వాక్యం తెలుసు వాడికి. దెయ్యాలకి మనకంటే బాగా వాక్యం తెలుసు. ఇంకా చెప్పాలంటే మనం ముగ్గురు దేవుళ్ళు ఒక్కడ దేవుడు, ముగ్గురు దేవుళ్ళు ఒక్కడ దేవుడు అని ఈ బోధల్లో కొట్టుకు సత్తున్నాం. దెయ్యాలకు ఆ కన్ఫ్యూజన్ ఏం లేదు. దేవుడు ఒక్కడైనా వాటికి తెలుసు.